నమస్కారం. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో ఆచార వ్యవహారాలలో దేవాలయ దర్శనానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. దేవాలయాలను తరచూ దర్శించడం ద్వారా అనేక సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. మీ ఇష్టదైవానికి సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళినప్పుడు లేదా శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు ఓం భూత భావనాయ నమః అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించుకున్నట్లయితే గనక సకల సమస్యలు నివారించబడతాయి. ప్రతిరోజు కూడా గృహంలో ఓం భూత భావనాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 90 సార్లు జపించి ఇష్టదైవానికి తీపి పదార్థాలు నివేదన చేయటం ద్వారా, ఇలా వరుసగా 41 రోజుల పాటు చేయటం ద్వారా అనేక సమస్యల నుండి సులభంగా బయటపడటానికి, అనారోగ్య సమస్యలు నివారించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా జీవితంలో సంభవించే అనేక కష్టాల నుండి సులభంగా బయటపడటానికి వరుసగా 9 రోజుల పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో పరమాత్మ యొక్క సుప్రభాత సేవను దర్శించుకోవాలి. ఇలా చేస్తే మంచి సత్ఫలితాలను పొందవచ్చు. అలాగే స్వగృహ నిర్మాణం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, స్వగృహ నిర్మాణంలో ఆటంకాలు ఏర్పడుతున్నటువంటి తరుణంలో వరుసగా 9 శుక్రవారాల పాటు గ్రామ దేవతల యొక్క ఆలయాన్ని, నవగ్రహాల ఆలయాలని దర్శించినట్లయితే స్వగృహం కోసం చేసే సర్వ ప్రయత్నాలలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మంగళవారం నాడు దేవీ ఆలయాలను దర్శించి దేవీ ఆలయంలో అమ్మవారికి తీపి పదార్థాలు, అటుకులు నివేదన చేయటం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది గ్రహదోషాలను నివారింపజేసుకోవచ్చు. దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో కూడా దేవాలయ దర్శనం ఎంతగానో ఆ సమస్యను తొలగింపజేస్తుంది. దంపతుల మధ్య కలహాలను నివారింపజేసుకోవటానికి, అన్యోన్య దాంపత్యానికి నాందీవాక్యం పలకటానికి గురువారం నాడు లక్ష్మీనారాయణులకు సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించి స్వామికి జామ పండ్లను నివేదన చేయాలి. అలాగే ఉన్నత విద్యలకై చేసే ప్రయత్నాలలో విశేషంగా రాణించటానికి గురువారం నాడు దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని దర్శించి స్వామికి పటిక బెల్లాన్ని నివేదన చేసి భక్తులందరికీ పటిక బెల్లాన్ని, పండ్లను పంచిపెట్టాలి. ఇలా చేయటం ద్వారా సకల సమస్యలను సులభంగా నివారింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు లేదా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి బావుల దగ్గర కానీ పుష్కరిణిలో కానీ స్నానాన్ని ఆచరించినట్లయితే నవగ్రహ బాధల నుండి సులభంగా విముక్తులవుతారని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అందువల్ల నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి దేవాలయంలో ఉన్నటువంటి పుష్కరిణి స్నానం చేయటం, దేవాలయంలో ఉన్నటువంటి బావి దగ్గర స్నానం చేయటం ఎంతగానో సహకరిస్తుంది. అలాగే విష్ణువు ఆలయానికి వెళ్ళేటప్పుడు తెలుపు రంగు, ఎరుపు రంగు పట్టు వస్త్రాలను ధరించి విష్ణువు ఆలయానికి వెళితే స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అమ్మవారి ఆలయానికి వెళ్ళే తరుణంలో ఎరుపు, ఆకుపచ్చ, పసుపచ్చ రంగు వస్త్రాలను ధరించి అమ్మవారిని దర్శించుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే దేవాలయంలో మీకు భగవత్ ప్రసాదంగా పువ్వులను ఇచ్చినప్పుడు పురుషులైతే ఆ పువ్వులు కుడి చెవిలో, స్త్రీలైతే ఆ పువ్వులు ఎడమ చెవిలో ధరించాలి. అలాగే తులసి దళాలు ఇస్తే ఆ తులసి దళాలు మన బ్రహ్మరంధ్రం మీద ధరించాలి. గంధం ఇస్తే మన కంఠ భాగంలో ధరించాలి. ఇలా చేయటం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు. మనం అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆ ఆర్థిక సమస్యలను నివారణ చేసుకోవటానికి పౌర్ణమి నాడు ఏదైనా ప్రముఖ దేవాలయంలో నిద్ర చేయాలి. పౌర్ణమి నాడు దేవాలయంలో చేసేటటువంటి నిద్ర జన్మ జన్మాల దారిద్ర్యాన్ని సైతం పటాపంచలు చేస్తుందని సంప్రదాయం మనకు తెలియజేస్తోంది. అందువల్ల దేవాలయాలను దర్శించటం వల్ల విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. దేవాలయంలో ప్రాతకాలంలో ప్రదక్షిణలు చేసినట్లయితే ఆర్థిక సమస్యలు నివారించబడి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. దేవాలయంలో ప్రదోష సమయంలో ప్రదక్షిణలు చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. దేవాలయంలో రాత్రి సమయంలో ప్రదక్షిణలు చేసినట్లయితే సకల పాపాలు కూడా నివారించబడతాయి. దేవాలయాలను దర్శించండి. అదేవిధంగా గృహంలో ఇష్టదైవం ముందు ప్రతిరోజు ఓం భూత భావనాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 90 సార్లు జపించండి. తీపి పదార్థాలు పరమాత్మకు నివేదన చేయండి. ఇలా చేయటం ద్వారా మంత్రశాస్త్రపరంగా, దేవాలయ దర్శనం పరంగా చక్కటి సత్ఫలితాలను పొంది ఆనందకరమైన జీవితానికి నాందీవాక్యం పలకండి. ఇప్పుడు శుభదినం అనే అంశంలో ఈనాటి విశేషం ఏమిటో
ఈనాడు ముఖ్యంగా ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.